ఇప్పటికే సంబాల్లో వరుసగా ఆలయాలు బయటపడుతూ ఉన్నాయి. అలాగే ఆలయాల ముందున్న బావుల్ని పూర్తి చేస్తే వాటిని బయటకు తీస్తున్నారు. అక్కడది ఒకటైతే తాజాగా మరొకటి మొరదాబాద్లో ఇలాంటిది వెలుగు చూసింది. ఒక గుడికి గోడ కట్టేశారు. అంటే గుడి ప్రవేశ ద్వారానికి గోడ కట్టేశారు. దాని ముందున్న ఖాళీ స్థలం అంతా చక్కగా ఇల్లు కట్టేసుకున్నారు. ఇప్పుడు సంబాల్లో కూడా జరిగింది అదే. గుళ్ళకేంటి సాధారణంగా ప్రతి గుడికి కూడా కూర్చోవడానికి భక్తులు ఇదంతా ప్లేస్ ఉంటుంది కదా. అంటే గుడి ఎక్కడ ఉంటుంది, ఇంత దాకా ప్లేస్ ఉంటుంది. ఈ దేవుడి విగ్రహం ఉన్నంత పార్ట్ వరకు ఇక్కడ గోడలు కట్టేయటం, ఇవన్నిటి వాడేసుకోవడం, ఇది జరిగింది. ఎక్కడైతే హిందువులు పారిపోతారో, చంపివేయబట్టమో దాడులకి గురవడమో జరిగి పారిపోతారో అట్లాంటి చోట్ల ఈ విధమైనటువంటి అడుగులు వేస్తూ వస్తున్నారు అనడానికి సాక్ష్యం తాజాగా బయటపడ్డటువంటిది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వచ్చింది కాబట్టి ఇవి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మొరదాబాద్లో బయటలోకి వచ్చినటువంటి ఇట్లాంటి అంశమే ఇప్పుడు చర్చకు వచ్చింది. తాజాగా హిందూ టెంపుల్ని బయటికి తీశారు. దానికి సంబంధించి ఎవరు పూర్తి చేశారు ఏంటన్న దాని మీద ఎంక్వైరీ ప్రారంభించారు.